నంద్యాల కలెక్టరేట్ లోనే కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరిస్తున్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణపై ఉన్న అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్ర డిమాండ్. కుందు నదిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక మట్టి తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కుందు వెంట విస్తృతంగా తనిఖీలు. పాణ్యం వడ్డుగండ్ల గ్రామంలో కన్న కొడుకే కాలయముడై మతిస్థిమితం లేక కన్న తల్లిని రోకలి కర్రతో చంపిన వైనం. ముచ్చుమరి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అడ్డుకున్న పోలీసులు. నంద్యాల జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన ఏపీ ఎన్జీఓస్ ఉద్యోగస్తులు మా సమస్య పరిష్కరించాలని వినతి. నంద్యాల బలిజ సంఘీయుల ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, జనసేన పార్టీ మంత్రివర్యులు కందుల దుర్గేష్, బలిజ కాపు సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సత్కార సమావేశం ఏర్పాటు. జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే ఒంగోలు ఆదోని కడప జమలమడుగు ప్రొద్దుటూరు బళ్ళారి ఎన్ కొట్టాల భారీ ఎత్తున మహిళ మేళ తాళాలతో భారీ ర్యాలీ. జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర. నంద్యాల పట్టణంలోనే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో ముచ్చటిస్తున్న జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. మహానది క్షేత్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో నెల రోజులకు పైగా సంచరిస్తున్న చిరుతను గుర్తించడానికి ట్రాప్ కెమెరాలు అమర్చినట్లు నంద్యాల అటవీ రేంజ్ డిఆర్ఓ హైమావతి. ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆలగడ్డ పరిధిలో గల అధికారులు ప్రజాప్రతినిధులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. నంద్యాల కలెక్టర్లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరిస్తున్న ఆలగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆలగడ్డ పట్టణానికి అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని, గత ప్రభుత్వం ఆలగడ్డలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, అభివృద్ధి అంటే భూమా కుటుంబం అని ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటూ పరిష్కరించడం జరుగుతుందని, అదేవిధంగా ఆలగడ్డలో అభివృద్ధి పనులకు శ్రీకారం అభివృద్ధి ఆలగడ్డ సమస్యలపై కలెక్టర్ తో చర్చించడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అధికారులు పూలే బొకేలు అందజేస్తూ అభినందనలు తెలిపారు. అదేవిధంగా అక్కడ కొంతమంది రైతులు వారి సమస్యను తెలపడంతో వెంటనే భూమా అఖిలప్రియ స్పందిస్తూ ఆ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మార్గం చేశారు. మేడం ఎస్ మేడం. నంద్యాల శివారులోనే కుందు నదిలో మట్టి ఇసుకకు మంచి గిరాకీ. ఇసుకను ఇంటి నిర్మాణాలకు వినియోగిస్తారు. మట్టిని పొలాలతో పాటు ఇసుక బట్టీలకు ఉపయోగిస్తారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కనుసన్నలు కొందులో
అక్రమ త్రవ్వకాలు యథేచ్ఛగా సాగుతాయి. అక్రమార్కులు కొందరు ఒక బృందంగా ఏర్పడి కుందు నదిపై డేగ కన్ను వేశారు. కుందు నదిలోని మట్టి ఇసుక బహిరంగ మార్కెట్లో మంచి ధర ఉండటంతో అక్రమార్కులు కుందు నదిపై పంచ విసిరేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. కుందు నది పరివాహక ప్రాంతాలలో నలువైపుల నుంచి ఇసుక మట్టిని తరలించేందుకు భారీ వ్యూహాన్ని రచించారు. 4 వైపుల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. ఒకవైపు రహదారి నిర్మాణంపై భూ యాజమానితో వివాదం తలెత్తడంతో ఆ వైపు రహదారి నిర్మాణాన్ని నిలిపివేశారు. అయితే కొంతమంది వ్యక్తులు యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి సమాచారం రావడంతో వెంటనే అక్కడ ప్రాంతాలు పరిశీలించారు. కానీ అక్కడ కుందు మొత్తం అక్రమ రవాణాకు నిలువెత్తు నిదర్శనంగా మారింది. అక్కడే మరో కొంతమంది వ్యక్తులు ఇసుక డంపింగ్ చేయడంతో తహసీల్దార్ చూసి షాక్ కు గురయ్యారు. ఈ కుందు నది పరివాహక ప్రాంతం ఫిర్యాదు రావడంతో ఇక్కడికి వచ్చి పరిశీలించడం అయింది. అయితే ఈ అక్రమార్కులు ఈ నది గుండానే కుందు నది గుండానే రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసము మనం ఇక్కడ ట్రెంచింగ్ అనేది చేయించేసి ఏ వెహికల్స్ కూడా లోపలికి అడుగు పెట్టకుండా చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైనా అక్రమంగా ఈ మట్టి కానీ గ్రావెల్ కానీ లేకపోతే ఇసుకను కానీ ఈ కుందు నది పరివాహక ప్రాంతంలో తీసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మా ముచ్చుమర్రి గ్రామంలో బాధితమైన బాలికను వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వస్తే పోలీసులు కొందరి టీడీపీ నేతలు ఒత్తిడితో నన్ను వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? బీహార్ లాంటి రాష్ట్రంలోనే ఇలా ఎవరైనా వెళితే అడ్డుకోరు, పోలీసులే వెంట వెళ్లి మరీ పరామర్శించేలా చేస్తారు. మరి ఈ టీడీపీ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి పొరపాట్లకు పాల్పడుతుందో అర్థం కావడం లేదు. కొందరు టీడీపీ నాయకులు గుర్తింపును తెచ్చుకోవడానికి ఇలా చేస్తున్నారు. నా సొంత గ్రామమైన ముచ్చుమర్రికి వెళ్లకుండా నన్ను అడ్డుకోవడం చాలా దురదృష్టకరం. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇదే విధంగా ప్రీతిబాయ్ అనే అమ్మాయిపై ఇలాంటి ఘటన జరిగినప్పుడు మీ ప్రభుత్వం ఏం చేయలేదు. అంజనా ఎక్కువ అంజనా అంజనా నువ్వు లోపల ఎక్కువ సాట ఎక్కువ అంజనా మళ్ళీ ఆడికని తిప్పుతారు కారు. అంజనా నువ్వు ఎక్కువ అంజనా అన్నో సాట కడుచుకో. అంజనా వెనక ఎక్కువ అంజనా వెనక ఎక్కువ. ఒక్క నిమిషం. అలాంటివి ఏం లేవు సార్, మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరు రిక్వెస్ట్ చేసుకునేది
అలాగా సార్ మాకు అనుకోకుండా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అంతే ఏం చెప్తారు సార్ చెప్పు ఆయనకు సార్ అంతే వాళ్ళతో మాట్లాడుతాను నేను అన్నా మీరంతా బయటికి రండి అన్న ఉంటారు కదా మీరు ఎందుకు అన్న ఉన్నారు కదా ఇక్కడ అంటే చేయాలి వసతి కుటుంబానికి వెంటనే చేయాలి వసతి కుటుంబానికి వెంటనే చేయాలి వసతి కుటుంబానికి వెంటనే వాసంతి అనే అమ్మాయి కనపడడం లేదని చెప్పి దాదాపుగా 6 రోజుల నుంచి వారి కుటుంబ సభ్యులు పోలీస్ వాళ్ళు కానీ అందరూ కూడా గాలించడం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఒక సంచలనాన్ని రేపడం కూడా మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. 3 మైనర్ యువకులు ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినారని చెప్పి బయటంతా కూడా వినికిడి. ఈ విషయంలో భాగంగానే ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాలనే ఉద్దేశంతో ముచ్చిమరి గ్రామానికి నేను వెళ్తుండగా మార్గ మధ్యంలో కొన్ని ఏం కారణాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ పోలీసు వాళ్ళు ఆపడం, ఇక్కడికి ఆ కుటుంబాన్ని పిలిపించడం కూడా జరిగింది. వాస్తవానికైతే గాన ప్రభుత్వాన్ని విమర్శించాలనో లేకుంటే గాన పోలీసు వ్యవస్థను నిందించాలనో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనో ఈరోజు మేము ఇక్కడికి రాలే. నా సొంత గ్రామం ముచ్చుమరి. ఆ గ్రామంలో నాకు తెలిసిన వ్యక్తులు, నాకు సంబంధించిన వాళ్ళు ఈరోజు వాళ్ళు బాధల్లో ఉండగా పరామర్శించడం అనేది నా యొక్క బాధ్యత అని చెప్పి ఫీల్ అయి నేను ఇక్కడికి వచ్చినానే తప్ప ఇక్కడ ఏదో పొలిటికల్గా దీన్ని ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో నేను రాలే. ఎందుకంటే కానీ ప్రభుత్వం ఏర్పడి అంతా కలిపి 4 రోజులు కూడా కాలే. మేము వచ్చి ప్రభుత్వం పైన బురద చెల్లాలనే ఉద్దేశం మాకు కూడా లేదు. కానీ అంత లోపలే మమ్మల్ని ఇక్కడికి పిలుచుకురావడం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. అది ఎవరు ప్రెషర్లు ఉండే ఏం కథనో వాళ్ళ ఆలోచన చేసుకోవాలా. కానీ బీహార్ లాంటి రాష్ట్రాలలో లేకుంటే కానీ మణిపూర్ లాంటి చోటనో ఉత్తరప్రదేశ్ లాంటి చోటనో ఎక్కడో క్రైమ్ ఎక్కువ ఉన్న చోట కూడా ఒక ఆడపిల్లకి ఏదన్నా అన్యాయం జరిగిందంటేనే ఎవరో. పాణ్యం మండల పార్టీలోని వడ్డుగంట్ల గ్రామంలో కన్న కొడుకే కాలయముడై మతిస్థిమితం లేక కన్న తల్లిని రోకలి కర్రతో చంపిన వైనం చోటు చేసుకుంది. వివరాలకు వెళితే నిందితుడు ఆంగజాల మహేష్ గత కొంతకాలంగా మతిస్థిమితం లేక తాగుడుకు బానిసై కన్నతల్లి అయిన ఆంగజాల నాగలక్ష్మమ్మ రోకలి కర్రతో తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న పాణ్యం సిఐ నల్లప్ప, ఎస్ఐ అశోక్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త అంగజాల గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పంపించామని నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అంగజాల మహేష్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది. మృతురాలికి 2 కుమార్తెలు, 1 కుమారుడు కలరు. సమస్య ఏం లేదు, మెంటల్ వానికి అది రైతు అయితే కనుక ఏం మాట్లాడతాడు, ఏమితో కొడతాడు తెలుగు. నేను తెచ్చిన మాట్లాడలేదు మరి ఏంటి ఒక్కోసారి నరం ఎక్కువ నేను చెప్తాడు, తక్కిన కథ చూపుతాడు, రాయన్న తీసుకుంటాడు, భజన్న తీసుకుంటాడు, గొడ్డెండతో నడుపుతాడు. వాళ్ళు లాస్ట్ సార్ అది జరిగిండే మనం అప్పుడు ఆ రోజు జ్వరం రావడంలో కొంచెం మెంటల్ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని నంద్యాల జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప
జిల్లా కార్యదర్శి ఎస్ తిరుపలయ్య డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ హక్కుల కోసం పోరాడిన సూర్యనారాయణపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ ఏపీ జిఎల్ఐసి డబ్బులు గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుతుందని అక్రమ కేసులు బనాయించారు. మరియు రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక పరిహారం పెరిగి ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయులు ఆత్మాభిమానం దెబ్బతీసేలా అనుకున్న వ్యాఖ్యలు చర్యలు చాలా ఆందోళనకు కలిగించాయని పేర్కొన్నారు. అక్రమ కేసులను వెంటనే దౌర్జన్య కేసులను వెంటనే ప్రభుత్వం కేఆర్ సూర్యనారాయణపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ప్రభుత్వం కేఆర్ సూర్యనారాయణపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఐక్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా పక్షాన మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ఆ విషయం ఏమంటే మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారిపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులను పెట్టడం జరిగింది. అది ఏమంటే కేవలం మాకు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి అని మా గవర్నర్ గారు అప్పటి గవర్నర్ గారిని కలిసి వినతిపత్రం కేవలం వినతిపత్రం మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఆ వినతిపత్రం ఇచ్చినందుకు గాను కేఆర్ సూర్యనారాయణ గారిని అదే వారి కుటుంబ సభ్యులను కూడా కక్ష సాధింపు చర్యగా వారిపై కేసులు బనాయించి అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మరి ఈ అక్రమ కేసులకు సంబంధించి వెంటనే ఈ ప్రభుత్వం వారిని ఆ కేసులను సంబంధించి ప్రతి కేసు కూడా ఎత్తివేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి వెంటనే వారిని విధుల్లోకి తీసుకుని మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో మాకు డిఆర్ఎస్ కానివ్వండి, జీపీఎఫ్లు కానివ్వండి, ఏపీ జిల్లాని తక్షణం విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి మా నంద్యాల జిల్లా తరఫున ప్రతి తాలూకా యూనిట్ నుంచి మా కార్యవర్గ సభ్యులు కానివ్వండి, మహిళా ఉద్యోగులు, మహిళా అధ్యక్ష కార్యదర్శులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ప్రతి ఉద్యోగులు కూడా నారాయణ సార్పై పెట్టినటువంటి కేసులను ఉపయోగించాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మరి వెంటనే మేము కలెక్టర్ గారిని కలిసి ఈ మెమోరాండం మా యొక్క మెమోరాండంని చీఫ్ మినిస్టర్ గారి చంద్రబాబు నాయుడు గారికి పంపమని మేము కోరుతున్నాము. మరి మీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాము, మిత్రులారా, గతంలో కొన్ని సంఘాలు చెప్తున్నాయి, ప్రతి సంఘం గతంలో కూడా భజన చేశాయి ఆ ప్రభుత్వానికి. మరి ఈ రోజు కూడా ఈ ప్రభుత్వానికి భజన చేస్తూ ముందుకు వస్తున్నాయి. మరి వాళ్ళు ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది. ఎందుకంటే పార్టీలు మారినట్లుగా ప్రజాప్రతినిధులు ఈరోజు వీళ్ళు కూడా నాయకులు కొంతమంది మారుతున్నారు. కేవలం మా నాయకుడు ఒకటే ఉద్యోగుల సంక్షేమం కోసం, ఉద్యోగుల హక్కుల కోసం. ఎన్నికల ముందు కూడా ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉంటూ కూడా అవి మాకు వర్తించవు. కేవలం మేము ఉద్యోగ సమస్యలపై మాత్రమే పోరాడుతున్నాం. కాబట్టి మా హక్కులను మేము ఖచ్చితంగా సాధించుకుని తీరుతాము. మరి కేసులు వెంటనే విత్డ్రా చేయాలి. లేని పక్షంలో మేము ఇంకా ముందు కార్యక్రమాలు కూడా చేయదలుచుకున్నాము. మరి ఇప్పటికైనా ఈ కొత్త ప్రభుత్వం కూడా దిగి వచ్చి వెంటనే కేసులు విత్డ్రా చేసుకుని మా యొక్క సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తుందని మేము కోరుతున్నాం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులను ఆకస్మికంగా పరిశీలించిన సూపరింటెండెంట్ వరప్రసాదరావు ఆసుపత్రిలో పలు విభాగాలను పరిశీలించగా కొన్ని విభాగాలలో ఫ్యాన్లు, లైట్లు లేకపోవడంతో ఎలక్ట్రికల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆసుపత్రిలో శానిటేషన్ విభాగం సరిగా లేదని, శానిటేషన్ సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారు, కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కొన్ని రూమ్లలో పరికరాలు దుమ్ము ధూళితో పడి ఉండడంతో సూపరింటెండెంట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారి స్పందిస్తూ శానిటేషన్ సిబ్బంది సరిగ్గా పనిచేయడం లేదని, ఇలా అధికారులు వచ్చినప్పుడు మాత్రమే హడావిడి చేస్తారని సూపరింటెండెంట్ కు తెలపడంతో వెంటనే కాంట్రాక్టర్ పిలిపించి శానిటేషన్ వ్యవస్థ సరిగ్గా లేదని, ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే మీపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా హాస్పిటల్ కి వచ్చిన వారికి భోజనం చేయడానికి గదులు ఏర్పాటు చేయడం జరిగింది, కానీ అక్కడికి వెళ్లి భోజనం చేయాలంటే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారని సూపరింటెండెంట్ కు తెలపడంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన సెక్యూరిటీ సిబ్బంది ఎవరు కూడా ఇక్కడ భోజనం చేయడానికి వచ్చిన వారిని అడ్డుకోవద్దని వారికి ఆదేశాలు జారీ చేశారు. ఎవరు ఆపుతున్నారు చెప్పు. నేను అడిగారు అంత లోపల రావట్లేదు. బాగానే ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. ఫోన్ నెంబర్ పెట్టాను, అక్కడ ఫోన్ చేయమన్నా. ఈ మొబైల్ మిషన్ ఎందుకు వాడరా అన్న వెనక్కి పద నమ్మకం చూసుకొని క్యాష్ అయితే సరిపడా
అదే క్యాసెట్లు ఎంతసేపు చేస్తారా? మీరు ముగ్గురు ఉన్నారు, ఒక క్యాసెట్ తీసుకెళ్ళి రీడర్లో పెడతారు, మళ్ళీ తీసుకొస్తారు. ఎంతసేపు రీడ్ అవుతుంది? 5 నిమిషాలు. నువ్వు ఇక్కడ రెండో క్యాసెట్ తీయడానికి 5 నిమిషాలు పడుతుంది. నీలో క్యాసెట్ అంతా తీసుకొస్తాడు. ఇక్కడ మీకు ఒక శానిటరీ వర్కర్ని పెట్టాను. మీరు ఆడడం లేదని నువ్వు చెప్తున్నావు. నాకు వచ్చి చెప్పాలి కానీ నేను అడుక్కోను వచ్చేవాళ్ళు లేదని. శానిటరీ ఇక్కడ వర్కర్ని పెట్టాం కదా, ఏమైంది? మరి ఉన్నాడంటాడు, ఈయన లేడంటాడు. ఏది కరెక్ట్? అది కాదు, ఏది కరెక్ట్? ఆయన కరెక్టా నువ్వు కరెక్టా? అది తెలియదు. ఇక్కడ ఉండాలి ఒకటే. నువ్వు ఈ మిషన్ పని చేయాలా? నాకు ఈ మిషన్ పని చేయకుండా ఖాళీగా పెడితే ఊరుకోండి. ఇది రిజిస్ట్రేషన్ కౌంటర్ ఇక్కడ తీసేయండి. రిజిస్ట్రేషన్ కౌంటర్ ఇక్కడ ఏంటి? ఎక్స్రే మిషన్ దగ్గర మరి బాబు ఎలక్ట్రీషియన్ రండి. ఎలక్ట్రీషియన్ ఇక్కడ ట్యూబ్లైట్ ఏంటి ఏంటి ఇక్కడ కూడా తీపిస్తాం. కావాలంటే ఇక్కడ ఇది దాని బదులు ఇది రిజిస్ట్రేషన్ కానీ పెట్టుకుంటాం. దీన్ని పని వాడతలేదు కదా ఇది. ఇప్పుడు వచ్చేది ఇక్కడ ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, టేబుల్ వేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. అదేనా? ముందు ఈ లైట్ సపరేట్ గా చేసి అందరూ కూర్చునేటట్టు బల్ల లేపించి రెస్ట్ తగ్గించేటట్టు చూస్తాం. 1 or 2 days లో మొత్తం రెస్ట్ తగ్గించేటట్టు నేను తప్పకుండా చేస్తాను. దానికి సంబంధించి అన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మధ్యాహ్నానికి సాయంత్రానికి అయిపోతాయి. రేపటి నుంచి రెస్ట్ తగ్గిస్తానని మనం చూస్తాం. ఎందుకంటే చిన్న హాస్పిటల్ కాబట్టి మనకు అన్ని ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఒకేసారి హాస్పిటల్ పెంచలేము. నిదానంగా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తాం. తప్పకుండా దాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా అరేంజ్ చేద్దాం. ఓకేనా? నంద్యాల కలెక్టరేట్ లోనే కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరిస్తున్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా కిలప్రియ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణపై ఉన్న అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్ర డిమాండ్. కుందు నదిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక మట్టి తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కుందు వెంట విస్తృతంగా తనిఖీలు. పాణ్యం వడ్డుగండ్ల గ్రామంలో కన్న కొడుకే కాలయముడై మతిస్థిమితం లేక కన్న తల్లిని రోకలి కర్రతో చంపిన వైనం. ముచ్చుమరి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అడ్డుకున్న పోలీసులు. నంద్యాల జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించిన ఏపీ ఎన్జీఓస్ ఉద్యోగస్తులు మా సమస్య పరిష్కరించాలని వినతి. నంద్యాల బలిజ సంఘీయుల ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, జనసేన పార్టీ మంత్రివర్యులు కందుల దుర్గేష్, బలిజ కాపు సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సత్కార సమావేశం ఏర్పాటు. జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే ఒంగోలు, ఆదోని, కడప, జమలమడుగు, ప్రొద్దుటూరు, బళ్ళారి, ఎన్ కొట్టాల భారీ ఎత్తున మహిళ మేళ తాళాలతో భారీ ర్యాలీ. జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర. నంద్యాల పట్టణంలోనే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో ముచ్చటిస్తున్న జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. మహానది క్షేత్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో నెల రోజులకు పైగా సంచరిస్తున్న చిరుతను గుర్తించడానికి ట్రాప్ కెమెరాలు అమర్చినట్లు నంద్యాల అటవీ రేంజ్ డిఆర్ఓ హైమావతి